అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. పైలా ఇండియా ఫౌండేషన్ నుంచి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు మనం స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎందుకు మనం స్వర్ణాంధ్ర విజన్ గురించి మాట్లాడాలంటే, మనము దేశంలోని 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి చేసే ఒక చిరు ప్రయత్నమే అండి స్వర్ణాంధ్ర విజన్ 2047 అండి. అయితే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది స్టేట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అంటే ఈ రాష్ట్రము భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా సంపద సృష్టిలో ముందుండటానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఆ సంపద ఎప్పుడైతే మన రాష్ట్రానికి ఏర్పాటైద్దో అప్పుడు ఈ రాష్ట్రము ఆరోగ్యపరంగా కూడా ముందుంటుంది. ఎప్పుడైతే ఈ రాష్ట్రం ఆరోగ్యపరంగా ఉంటుందో ఆ రోజున ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. అదే మన స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ అండి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి రాబోయేటువంటి విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ అంటే ప్రధానంగా మన యొక్క విజన్ కానీ మనకున్నటువంటి 3 స్ట్రాటజిక్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్లో. అందులో ప్రధానంగా హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు పీపుల్ అండి. చూడండి ఒకసారి మనం ఈ క్యాప్షన్ కనుక చూస్తే, హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు పీపుల్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వము మన తెలుగు ప్రజల అభివృద్ధి కోసము ఎంత చక్కని అడుగులు ముందుకు వేస్తుందో ఒక్కసారి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఫస్ట్ వన్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగిన అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుందండి. దాంతోపాటు స్కిల్లింగు, ఎడ్యుకేషను, జీరో పావర్టీ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడండి అనేకమైనటువంటి స్కీమ్స్ తోటి మన రాష్ట్ర ప్రభుత్వము మన ప్రజల అభివృద్ధి కోసము ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో 3 స్ట్రాటజీస్ తోటి 3 థీమ్స్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో ప్రధానంగా హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు పీపుల్, ఆ తర్వాత ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ అండి. ఒకసారి కనుక మనం చూస్తూ ఉంటే ఈ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ అనేది ఇదొక సెకండ్ స్ట్రాటజిక్ థీమ్ అండి. ఈ థీమ్ కింద ఇక్కడ మనము ఏం చేస్తామంటే P4 మోడల్ని వీ హ్యావ్ టు డెవలప్ అండి. అంటే పావర్టీ లేని సమాజాన్ని సృష్టించడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మనము ఇక్కడ P4 మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దాంతోపాటు సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ని మనం వాళ్ళకి ఇవ్వటానికి ఒక ప్రయత్నం చేస్తున్నామండి. ఉమెన్, సీనియర్స్ అండ్ ట్రైబల్స్ యూనివర్సల్ యాక్సెస్ అండి. అంటే ఇక్కడ ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివ్ కమ్యూనిటీలో మనం ఎవరెవరిని ఇంక్లూజివ్ చేసుకోవాలి ఈ కమ్యూనిటీలు అంటే, ప్రధానంగా ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ పెరగాలి. అలాగే సీనియర్స్ అండ్ ట్రైబల్ యూనివర్సల్ యాక్సెస్ అంటే ఒక వర్గానికి సంబంధించకుండా ఈ రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా అన్ని విధాలుగా సేఫ్టీ వాటర్ కానీ, ఉమెన్ పార్టిసిపేషన్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ అందరూ కూడా యూనివర్సల్ యాక్సెస్ పొందటానికి, అలాగే ఇంక్లూడింగ్ ది కమ్యూనిటీలో కలవటానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు నేచర్ పాజిటివ్ అండ్ స్లమ్ ఫ్రీ ఆంధ్ర అండి. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైతే మన రాష్ట్రం అనేది ప్రోగ్రెసివ్ కమ్యూనిటీలోకి వెళ్తూ ఉంటుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో స్లమ్ ఫ్రీ అనేది జరగడం జరిగిద్దండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివ్ కమ్యూనిటీలో. ఇక చివరిగా చూస్తే మనకి 3వ థీము అది ఏమిటి అంటే, సో వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ బిజినెస్ స్పీడ్ అండి. అంటే మన రాష్ట్రంలో ఈ వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ బిజినెస్ స్పీడ్ కింద టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ మారిటైమ్ హబ్స్, గ్లోబల్ అగ్రి పవర్ హోమ్స్ అండి. ఎప్పుడైతే మనం వీటిని ప్రమోట్ చేయగలుగుతాం అంటే వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఆల్ ద బిజినెస్ విచ్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ది అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అండి. మనం టెక్నాలజీని మనకున్నటువంటి రంగాలకు కనుక జోడించి ఖచ్చితంగా మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే మనం అనుకున్నటువంటి విజయాల్ని, మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ని, లేకపోతే మనం అనుకున్నటువంటి గోల్స్ని ఖచ్చితంగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ 3 అప్రోచ్లు కూడా మన రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి.
అలాగే ఇంకొక అడుగు ముందుకెళ్తే మన రాష్ట్ర ప్రభుత్వం వారు 10 సూత్రాలను ఏర్పాటు చేశారండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఈ 10 సూత్రాలు అనేది మన స్వర్ణాంధ్ర విజన్కి ఒక వెన్నుపూసగా, ఒక బ్యాక్ బోన్గా ఉపయోగపడుతూ ఉన్నాయండి. అందుట్లో ప్రధానమైనది మొదటిది కూడా ఏంటంటే జీరో పావర్టీ అండి. అంటే ఈ జీరో పావర్టీ అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వాటికి కూడా మనం పావర్టీని చూస్తూ ఉన్నాము. కానీ ఇవాళ ఒక టైం లైన్తో మనం టైం లైన్ పెట్టుకొని 2047 నాటికి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని ఈ రాష్ట్రం కృతనిశ్చయంతో సద్భావనతో ముందుకు వెళ్తుందండి. అదే P4 మోడల్ని అమలు చేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా P4 మోడల్ని అమలు చేస్తూ ఈ P4 మోడల్ ద్వారా మనము దాన్ని ఏమంటే పావర్టీని నిర్మూలించవచ్చని ఒక ఆలోచనతో ముందుకు వేస్తున్నాము. ఈ P4 మోడల్లో మనము 1 ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావటం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిద్ది. ఆ రోజున ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడిద్ది. ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కనుక రాగలిగితే ఆ రోజున ఈ రాష్ట్రము ఎంటర్‌ప్రెన్యూర్ల కుటుంబంగా, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్యామిలీగా మారిద్ది. ఆ రోజున ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదండి. అలాగే ఎంప్లాయ్మెంట్ అండి. మరొక సూత్రము ఈ 10 సూత్రాల్లో కూడా ఎంప్లాయ్మెంట్. దీంతో పాటు అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌తో పాటు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడులను ఆకర్షిస్తూ అనేకమైన విధానాలతో ఇండస్ట్రియల్ పార్క్ను ప్రమోట్ చేస్తుందండి. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ద్వారా దాంతోపాటు ఉమెన్ లెడ్ MSMEs అంటే పరిశ్రమలు, అంటే ఉమెన్ ఆధారిత పరిశ్రమలు, అంటే ఆడవాళ్ళను కూడా మరి మహిళలను కూడా ఖచ్చితంగా మనము పారిశ్రామిక విధానంలో వాళ్ళని కనుక మనము ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా ఉమెన్ లెడ్ MSMEs ద్వారా కూడా మనము ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం ద్వారా అందరికీ ఉపాధి దొరుకుతుందో పాటు ఇక్కడ పారిశ్రామికంగా ఎదగటానికి, పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేయడానికి కూడా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే అందరికీ ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్. ఇక మూడోది చూస్తే స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే ఫ్రమ్ గ్రేడ్ 6th నుంచే, అంటే 6వ క్లాస్ నుంచే వాళ్ళకి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్లో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, సర్టిఫికేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక స్కిల్లింగ్ యూనివర్సిటీని, ఒక స్కిల్లింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ యువత హైదరాబాద్కి, బెంగళూరుకి ట్రైనింగ్ కోసం వెళ్లకుండా స్థానికంగా మన స్కిల్లింగ్ యూనివర్సిటీ ద్వారా ట్రైనింగ్ పొంది వారు రేపొద్దున ఇండస్ట్రీ అవసరాలు తగ్గట్టుగా మరి వారి యొక్క ప్లేస్మెంట్స్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ అంటే మన రాష్ట్రంలో ప్రతి విలేజ్లో కూడా అంటే చివరి విలేజ్ వరకు కూడా మంచినీరు అందించగల ప్రణాళిక జల్ జీవన్ మిషన్ ద్వారా మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఇది ఒక చక్కని స్కీమ్ అండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ మనిషి కూడా మంచినీరు లేక మంచినీరు కోసం ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ కింద ఆరోగ్యకరమైనటువంటి మంచినీరుని అందిస్తుందండి. ఎప్పుడైతే మనం మన ప్రజానీకానికి, మన రాష్ట్ర పౌరులకి విలేజ్ స్థాయిలో లేకపోతే చివరి విలేజ్ వరకు కూడా మనం మంచిని అందించగలుగుతామో, క్వాలిటీతో కూడా వాటర్ మనం ఇవ్వగలుగుతామో ఆ రోజున ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మన ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉంటారో ఆ రోజున ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్, ఇండస్ట్రీకి కావాల్సిన హెల్తీ స్కిల్డ్ ఫోర్స్ని మనం అందించగలుగుతామో దానివల్ల ప్రొడ్యూస్ పెరిగిద్ది, దానివల్ల జీవీఏ పెరిగిద్ది. ఎప్పుడైతే జీవీఏ పెరిగిద్దో మన రాష్ట్రం యొక్క GSDP కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఇక ఫార్మ్ అగ్రి టెక్ అంటే ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో మనము సాంప్రదాయ పద్ధతిలో, మోస పద్ధతిలో మనం వ్యవసాయం చేశాము. కానీ ఆ చేస్తున్న విధానాల్లో మనం కనుక సాంకేతికను కొద్దిగా జోడించి డ్రోన్ సిస్టమ్స్ని కనుక మనం వాడగలిగితే ఇప్పుడు ఖచ్చితంగా రైతుల యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇన్కమ్, అంటే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచవచ్చు. దాంతోపాటు ఈల్డ్ పెరిగిద్ది. ఎప్పుడైతే ఈల్డ్ పెరిగిద్దో ఈ రంగం కూడా చక్కగా ముందంజలో ఉంటుందండి. కాబట్టి ఏంటంటే అగ్రికల్చర్లో ఫార్మ్ అగ్రి టెక్నాలజీ ఇన్నోవేషన్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. ఇది ఒక సూత్రం అండి. 10 సూత్రాల్లో ఇది ఒక సూత్రం అండి. దీనివల్ల ప్రైమరీ రంగాలు అంటే ప్రధానమైన వ్యవసాయ రంగము పుంజుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గ్లోబల్
గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అండి. అంటే దాదాపుగా మనం ప్రపంచంతో పోటీ పడాలండి. ప్రపంచంతో మనం పోటీ పడాలంటే మన రాష్ట్రంలో గ్లోబలైజ్డ్ అంటే వరల్డ్ స్టాండర్డ్ లాజిస్టిక్స్ అనేది మన దగ్గర అందుబాటులోకి తీసుకురాగాలని మనం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఎనర్జీ కాస్ట్ ఆప్టిమైజేషన్ అండి, ఎనర్జీ కాస్ట్ ఆప్టిమైజేషన్, అలాగే ప్రొడక్ట్ పర్ఫెక్షన్, దాంతోపాటు స్వచ్ఛ ఆంధ్ర అండి. అంటే మనము ఈ స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్ని, ఈ స్వచ్ఛాంధ్ర ఆబ్జెక్టివ్ని మనము కుటుంబం నుంచే కనుక మనం దీన్ని కనుక ప్రమోట్ చేయాలని ఈ కార్యక్రమం కింద మనం పెట్టుకొని ఉన్నాం. అంటే 10 సూత్రాల్లో ఇది ఒక సూత్రం అండి. ఎందుకంటే మన కుటుంబం స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన విలేజ్ స్వచ్ఛంగా ఉంటుంది. మన విలేజ్ స్వచ్ఛంగా ఉండటం వల్ల మన మండలం, మన నియోజకవర్గం, మన డిస్టిక్, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటుంది. దాంతోపాటు ఈ స్వచ్ఛ ఆంధ్రతో పాటు వేస్ట్ నుంచి వెల్త్ను కూడా మనము జనరేట్ చేయగలుగుతామండి. ఎప్పుడైతే మనకి వేస్ట్ నుంచి మనం వెల్త్ని, మనం సంపదను సృష్టించామో ఆ రోజున మన రాష్ట్రము దాని ద్వారా ఎంతో కొంత జీవీఏ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత చివరిగా డీప్ టెక్ ఆల్ వర్క్స్ అండి. అంటే మనం చేసే అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని పోటీ ప్రపంచంతో మనం పరిగెట్టాలండి. కాబట్టి ఈ 10 సూత్రాలు మన స్వర్ణాంధ్ర విజన్ని సాధించడానికి మనకెంతో ఉపయోగపడుతూ ఉంటాయండి. సో ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఏంటి మన స్వర్ణాంధ్ర 2047 సంబంధించి ఏమవ్వాలి అంటే 2047 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనం ఏమి కోరుకుంటున్నామో ఒక్కసారి చూద్దామండి, కూలంకుషంగా చూద్దాం. అది ఏంటంటే మన యొక్క ఎకానమీ 2.4 ట్రిలియన్స్ ఆఫ్ ది ఎకానమీ వీ వాంట్ టు జనరేట్ అండి. ఎంత జనరేట్ చేయాలి? 2.4 ట్రిలియన్స్ అండి. 2.4 ట్రిలియన్స్ ఆఫ్ ది ఎకానమీ మనం జనరేట్ చేయాలి. వాస్తవంగా చూస్తే మన ట్రిలియన్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉందండి. సో ఒక టార్గెట్ పెట్టుకొని దాంతోపాటు మన యొక్క రాష్ట్రంలో ఉండే పౌరులు సిటిజన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపుగా $42,000 మనము జనరేట్ చేసుకోవాలి. అంటే ఇది టార్గెట్స్ అండి. ఎకానమీ పరంగా మన యొక్క టార్గెట్స్ ఇవ్వండి. దీంతోపాటు 100% లిటరసీ మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 80% ఫీమేల్ పార్టిసిపేషన్ అండి. ఇప్పుడు చూస్తే మన రాష్ట్రంలో ఫీమేల్ పార్టిసిపేషన్ దాదాపుగా 50% లోపే ఉన్నదండి. కాబట్టి 2047 టైంకి అంటే 2047 సంవత్సరానికి ఆ టైం లైన్కల్లా కూడా మనం దాదాపుగా 80% మనము ఉమెన్స్ పార్టిసిపేషన్ కనుక మనం పెంచుకోగలగాలి. దాంతోపాటు 95% ఆఫ్ ది స్కిల్ వర్క్ ఫోర్స్ని, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 85 సంవత్సరాలని మనము చేరుకోవాలి. అంటే దాదాపుగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా 2047 నాటికి మనం ఏమి కావాలి అనేది సూచిస్తుందండి. సో దీస్ టార్గెట్స్ ఆర్ డ్రైవ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. కాబట్టి వీటి పట్ల మనం క్లియర్గా ఉండి ఖచ్చితంగా వీటికి అనుగుణంగా కనుక మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక వేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతామండి. నమస్కారం.